నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి మధ్య ప్రాచుర్య భౌగోళిక ఉద్రిక్తతలో దుబాయ్ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. ఈ ఏడాది జనవరి మాసాంతంతో పోలిస్తే దుబాయ్లో రియల్ ఎస్టేట్ 30% పైగా పతనమైంది. ఒక్క షేర్ మార్కెట్లోనే $250 మిలియన్ విలువ ఆవిరైంది. దుబాయ్ ఆర్థిక వ్యవస్థలకు అత్యంత సమీపంలో క్షిపణి దాడులు పెట్టుబడిదారుల్లో భయాందోళన కలిగించాయి. యుద్ధం నేపథ్యంలో దుబాయ్ గగనతలాన్ని మూసివేయడం, విమానాల్ని రద్దు చేయడంతో దుబాయ్ పర్యటన ఆదాయం అనూహ్యంగా పడిపోయింది. అమెరికా, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలు భద్రతా కారణాల రీత్యా దుబాయ్కి వెళ్లొద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేయడం పరిస్థితిని మరింత దిగజారుస్తోంది. దుబాయ్ నుండి విదేశీ పెట్టుబడిదారులు నెమ్మదిగా వెనుదిరుగుతున్నారు. దుబాయ్లోని విదేశీ పెట్టుబడులు 22% భారతీయులకే ఉన్నాయి. తాజా అస్థిరత వారి నిర్ణయాలపై తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ఇరాన్ నుంచి మిస్సైల్, డ్రోన్ దాడుల నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు కొంతకాలం నిలిచిపోయాయి.